ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినిగాక ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యము శరీరధారి కృపసత్త సంపూర్ణుడై మరి దేవుడు నీతో మాట్లాడుతాండి ఈ రోజున. సహోదరి సహోదరుడా, భయపడకము, దేవునికి తోడై ఉన్నాడు. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన దక్షిణ హస్తముని వైపు చావబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక ఒక నాయన ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. పెళ్ళైన వివాహమైన కొత్తలో వాళ్ళు సంతోషంగా గడుపుతారు. కొంతకాలానికి కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు క్రమక్రమంగా ఎదుగుతూ ఉండగా అకస్మాత్తుగా తన భర్తను కోల్పోతుంది. ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక అదే సమయంలో తన భర్తను కోల్పోయిన ఒక చేదు అనుభవం ఉంటుండగా ఆ చేదు అనుభవం మర్చిపోలోపే తన కుమారుని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు అదే ఊరి ప్రజలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఆ సహోదరిని ఓదార్చడానికి వచ్చేస్తారు. ఇంతరము యేసయ్య తండ్రితో సావాసము. యేసయ్య ప్రార్థన చేస్తుండగా తండ్రి బయలుపరిచిన వాక్కు, నా కుమారుడా, నువ్వు లేచి ఒక నాయననొక ఊరికి నువ్వు వెళ్ళుము. ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక మరి యేసయ్య ఒక నాయననొక ఊరికి ప్రాంతానికి వచ్చినప్పుడు అదే ఊర్లోకి వెళ్ళి శవం బయటకు వచ్చేస్తుంది. నాయననొక ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు అదే ఊరికి వెళ్ళి యేసయ్య ఆ ఊర్లో ఎంటర్ అవుతాడు. అదే ఊర్లోకి వెళ్ళి శవం బయటకు వచ్చేస్తుంది. ఆ తల్లిని చూడంగానే కనికరింపబడి ఎడవవద్దని చెప్పి చేచాపి ఆ పాడని ముట్టంగానే ఆ చనిపోయిన కుమారుడు లేచి బ్రతికి ఉన్నాడట. మరి ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఎక్కడ మృతులం అయిపోయినావు, ఎక్కడ తునకిరింపబడుతున్నావు, వెలువైపడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, నిందించబడుతున్నావు. నీ కుటుంబంలో సమాధానం లేదా? జాబులోనా, బిజినెసా, రియల్ ఎస్టేటా, వ్యాపారమా, మెడికల్ షాపా, నీ పెద్ద కుమార్తెనా? ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినిగాక మీ పెద్ద కుమార్తె వాళ్ళ భర్తతో ఇబ్బంది పడుతున్నావా? ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినిగాక ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో, ఎక్కడైతే అసాధ్యం అనుకుంటున్నావో, ఎక్కడైతే నీ ఫలించలేని అనుకుంటున్నావో, ఎక్కడైతే ఈ కష్టాలకి బయటికి రాలేని, అప్పులు తీర్చలేను, ఈ వేదనకెళ్ళి బయటికి రాలేనని ఎక్కడైతే మీరు అనుకుని కృంగిపోతుల్లో ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అదే ఊర్లోకి వెళ్ళి శవం బయటకు వస్తుంది. అదే ఊరి గవనెద్దుకు అదే ఊర్లోకి యేసయ్య ఎంటర్ అవుతాడు. ఆ తల్లిని చూడంగానే కనికరపడి ఆ పాడెను ముట్టంగానే ఆ పాడెను మోస్తున్న జనులు ఆగిపోయాలట. ఆ చేచాపి ఆ చనిపోయిన కుమారుడు బ్రతికిందట. మరి ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఎక్కడ మృతులం అయిపోయినావు? అందుకే అబ్రాహాము శారా చూసుకుంటే శరీరరీతిగా మృతులం అయిపోయారు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అవిశ్వాసం వలన దేవుడు చేసిన వాగ్దానమును, అవిశ్వాసం వలన సందేహింపక దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు అని విశ్వాసమందు బలం పొందుకుని దేవుని కొరకు నిలబడి వాగ్దాన పుత్రుని జన్మించలు. ఆత్మ సంగతి చెప్తున్నమాట. చెవిగల వాడు వినగాక మరి ఈ రోజున నువ్వెక్కడ ఒక దగ్గర అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినచో ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పినప్పుడు అది నిత్యముగా మీకు పడునని చెప్పేస్తాడు. మరి ఈ రోజున ఆవగింజంత విశ్వాస పరిమాణం దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట. చెవిగల వాడు వినగాక నమ్మకం మాత్రం ఉంచము. నువ్వు సమస్తం కోల్పోయింది నువ్వు తిరిగి పొందుకోబోతున్నదో చెప్తాడు.
ఆ రెంట్ కట్టలేకపోతున్నావా, ఫైనాన్స్ కట్టలేకపోతున్నావా, లోన్ కట్టలేకపోతున్నావా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, వెలువేయబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, నిందించబడుతున్నావా, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్యలో కృంగిపోయి ఒక డిప్రెషన్లో పడిపోతున్నావా, ఇలాగ నేను ఎలా బయటికి రావాలి అని నువ్వు అనుకుంటున్నావా? సహోదరుడా, ఈ రోజున యేసయ్య అంటాడు, ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఏ హస్తమైతే చాపిండో, చాపంగానే చనిపోయిన కుమారుడు ఇలా బ్రతికిండో, ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఎక్కడ మృతుతులం లాంటి శవం లాంటి మృతుతులముగా ఉండిపోయినవా? గర్వఫలం లేదా, నెమ్మది లేదా, కష్టమా, బాధన, వేదన, ఇబ్బందని, అప్పులని, అవమానమా, ఏ సమస్యను కావచ్చు, ఈ రోజున దేవుడు సెలవిస్తాడు, సమస్తము సమకూడి మేలు జరగబోతున్నాయట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. నువ్వు భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కాలములు సమములు దేవుడు మార్చబడుతున్నాయి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. అందుకంటే ఇర్మీయా గ్రంథం 46వ అధ్యాయము 14వ వచనం. ఇర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 14వ వచనం. ఐగుప్తులు తెలియజేయడి, మిగ్దుల్లో ప్రకటింపుడి, నోపులోను తహాపనేసులను ప్రకటన చేయడి. ఏమనగా, ఖడ్గము మీ చుట్టూన్న ప్రదేశంలో మింగివేయుచున్నది, మీరు లేచి ధైర్యం తెచ్చుకునుడి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. మరి ఈ రోజున ఖడ్గం అంటే వాక్యం. ఈ వాక్యము ఆదేంది వాక్యం ఉండే, వాక్యం దేవుడై ఉండే. మరి ఈ రోజున ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయాధిపతి. నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకు, వినియమగల వారి ప్రాణంను ఏం చేస్తారట? ఉజ్జింపపరుస్తాడట. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అభిషేకం తలముపై పడి ఆత్మదేవాన్ని ప్రవశిస్తున్నాను. చూడము, నేను నిన్ను అరిచితలు చెప్పుకొనున్నాను. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమంటుండంటే, ఐగుప్తులు తెలియజేయడి, మిగ్దులు ప్రకటింపుడి, నోపులోను తహాపానేసులోను ప్రకటన చేయడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశంలో మింగివేయవచ్చున్నది. అంటే దేవుడు నేను ఇబ్బంది పెట్టే ప్రతి శత్రువును మాటి మాటికి నీకు ఇబ్బంది కలగకుండా ఆ శత్రువును దేవుడు కట్టివేయబోతున్నాడట. ఐగుప్తు అనే బాధ, వేదన, ఇబ్బంది నీ ఆత్మ జీవితంలో ఏ సమస్యలు గుండా వెళ్తున్నావు ఈ రోజున? సహోదరుడా, ఈ రోజున యేసయ్య అంటాడు, ఖడ్గమట నీ చుట్టూన్న ప్రదేశంలో. నీ చుట్టూ ఏం పొంచున్నాయి? కష్టాల, బాధల, ఇబ్బందుల, మరణ భయాల, అప్పుల, వేదన. నీ కూతురు పెళ్లి చేయాలని ఆశ ఉంది కానీ డబ్బు లేదా, ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది కానీ కట్టుకోవాలని స్తోమత నీలో లేదా, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్యలో ఒక డిప్రెషన్లో నువ్వు పడిపోయినవా? ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికలు వాడడం కాక. ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశంలో ఏం చేస్తుందట? మింగివేస్తుందట. ఆ క్యాన్సర్ మింగివేయబోతున్నది. అందుకే నువ్వు ఎక్కువ వాక్యం చదవాలని తెలిసి సెలవిస్తాడు. ఈ రోజున ఏది నీకు ఇబ్బంది పెడుతుంది, ఏ సమస్య నేను కృంగదీస్తుంది? ఆత్మ సంగతి చెప్తాను మన చెవికలు వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకని నన్ను ఈ రోజున ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశంలో మృంగిపోయిచున్నది. అంటే ఈ రోజున నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలం అంటాడు యేసయ్య. దేవునికి తోడై ఉన్నాడు. ఈ రోజున ఈ సమాజంలో ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో దేవుని తల పైకెత్తబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికలు వాడు ఇంకాక. నీకు నిర్లక్ష్యం ఉండదు, అవిశ్వాసం మాటలు మాట్లాడద్దు. నీకు దేవుడు ఏ మాట ఇచ్చిండో ఆ వాగ్దానం నెరవేర్చడం కూడా దేవుడు సామర్థ్యుడు అని విశ్వాసం అందు బలపడి ఆ వాక్యం చదవకుండా, ప్రార్థించుకుంటా, నిరీక్షణ కలిగి ఉన్నవా? దేవుడు నిత్యంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడట. దానిలను అగ్నిగుండంలో పడేసేటప్పుడు దానిలో ఒకే ఒక మాట అంటాడు, నువ్వు నీళ్ళలో వేసుకొని నీళ్ళలో పడాయి, అగ్నిగుండంలో పడాయి, దేంట్లోనే పడాయి. మేము ఆ విగ్రహానికి మేము ముఖం. మా దేవుడు నువ్వు వెళ్ళనేసుకో, దాంట్లోకి వెళ్ళి విడిపించగలము. నా దేవుడు సమర్థుడు, మా రోషం కలిగిన వాడు. ఒకళ్ళు విడిపించకపోయినా మీ దానికి లోబడం అని వాళ్ళు చెప్పేసిళ్ళు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికలు వాడు వినక. అంటే ఆ సమస్యలకి వెళ్ళి విడిపించగల సమర్థుడు అని దానిలు గుడ్డిగా నమ్మిండు అక్కడ. అప్పుడు
అద్భుత రీతిగా ఇదివరకు వేడి ఉంది అగ్నిగుండం, ఇంకా ఏడంతలుగా ఆ అగ్ని వేడి చేసిల్లట. వేడి చేసి అలా పడేసిల్లట. పడేసినప్పుడు అక్కడ చూసుకుంటే ఆత్మ సంగ చెప్తారు మాట చెవిగల వాడు వినుగాక. కొన్ని కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానంలో, ప్రతి ఒక్కొక్క సమస్యలు చూసుకుంటే ఈ రోజున దేవుడు ఒకే ఒక మాట అంటాడు. ఈ రోజున సహోదరి సహోదరుడా, ఇక్కడ ఏమంటుండంటే ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశం మింగివేయుచున్నది. నీ చుట్టూన్న సమస్యలు చూసి ఏ ప్రాబ్లం, నీ చుట్టూన్న ఎలాంటి పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావా? రెంట్ కట్టలేకపోతున్నావా? ఈఎంఐ కట్టలేకపోతున్నావా? కష్టాల, బాధల, వేదల, ఇబ్బందుల, నీ అప్పుల, నీ ఒళ్ళు నొప్పుల, చెప్పుకునే బాధ, చెప్పుకున్న సమస్యన ఏదైనా కావచ్చు. ఆత్మ సగో చెప్తున్న మాట చెవిగల వాడు విన్నగాక. సహోదరి సహోదరుడా, ఈ రోజున ఏమంటుందంటే ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు విన్నగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఒక మాట ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఖడ్గము నోపులోను తాహాపనసులను ప్రకటించాడు. ఏమనగా ప్రకటించాలట? ఇక్కడ ఐగుప్తులు తెలియజేయడి, మిగ్ధనులు ప్రకటింపుడి, నోపులోను తహాపనసులు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే దేవుడు రేపు మీ అందరిని విడిపించబోతున్నాడు అని వాళ్ళు అక్కడ సమాచారం చాటించాలట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. అదే రీతిని ఇక్కడ ఏమంటుందంటే ఏమనగా నీ ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశములను మృంగివేస్తుంది. భయం ఉన్నదా? స్థలం కబ్జా చేసేలా, నీవు అన్యాయముగా నీవే కేసులు పెట్టిలా, పోలీస్ కేసు, ల్యాండ్ కేసు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, మాటికి హాస్పిటల్ మెట్ ఎక్కుతున్నావా, మాటికి ఇబ్బంది పడుతున్నావా, మాటికి అప్పులో పడిపోతున్నావా, మాటికి సిక్ అయిపోతున్నావా, చెప్పుకునే బాధ, చెప్పుకునే సమస్యలు కృంగిపోతున్నావా? ఈ రోజున యేసయ్య అంటాను ఖడ్గము నీ చుట్టూన్న ప్రదేశంలో మింగివేయుచున్నది. ఆత్మ సగ్గ చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు చెప్తాడు ఖడ్గం మాట నీ చుట్టూన్న ప్రదేశంలో ఏం చేస్తుందట? మృంగివేస్తుంది. అంటే దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, విడిపించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. అంటే ఈ రోజు నుంచి నువ్వు సమస్తం కోల్పోయింది దేవుడు నీకు తిరిగి ఇస్తానని దేవుడు చెప్తాడు. ఆత్మ సగ్గ చెప్తారు మాట చెవికలు వాడు విన్నగాక. నీ కాలములు సమములు మార్చబడుతున్నాయి. అందుకే దేవుడు సెలవిస్తాడు ఖడ్గమును చుట్టూన్న ప్రదేశంలో ఏం చేస్తుంది? మృంగివేస్తుంది. ఆ కేసులకెళ్ళి, ఆ బంధకులకెళ్ళి, అప్పులకెళ్ళి, నువ్వు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి సమస్యలకెళ్ళి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటాడు మీరు లేచి ధైర్యం తెచ్చుకున్నది. ఈ రోజున ఎవరైతే భయపడుతుందో దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట అంటాడు, ధైర్యం తెచ్చుకున్నది. భయపడకు. లోకములను అనకంటే నీలోవాడు గొప్పవాడు. ఆ సమస్యల కంటే, బాధల కంటే, ఇబ్బందుల కంటే, భయాల కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు వినగాక. ఇక్కడ ఏమంటాను? ధైర్యం తెచ్చుకోమంటాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటాడు దేవుడు? మరి ఏషయ గ్రంథము సరే చూద్దాం. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినగాక. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 18 చూద్దాం ఒకసారి. నా బాధ ఎలా ఎడతెగని అయ్యను అంటే నా బాధ ఎలా ఎడతెగని అయ్యను క్వశ్చన్ మార్కు. అంటే కంటిన్యూగా ఏదో ఒక సమస్య వచ్చేస్తుందట ఇర్మీయాకు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున నా బాధ ఎలా ఎడతెగనిది అయ్యాను, నా గాయములు ఎలా ఘోరమైనది అయ్యాను, అది స్వస్థత నొందకపోనేలా. నిత్యముగా నువ్వు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలములు అవుదువా. అంటే ఎప్పటికీ ఇలా ఉండిపోవాల్సిందేనా? ఈయన పరిస్థితి కిందేనా? ఇలా నేను బయటికి రాలేనా? నన్ను విడిపించలేవా? స్వస్థపరచలేవా? అంటే ఇక్కడ ఏమంటుందంటే ఒక మాట అంటాడు, నువ్వు నాకు ఎండమవుతులు అవుతువా? ఎప్పటికీ ఎడాలంటే నా జీవితం అనేనా? ఒంటరి పోరాటమా? ఇవే కష్టాలా? ఇవే బాధలా? ఇవే అప్పులా? ఇవే సమస్యలా? ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్లో పడిపోతావు. నువ్వు నా లైఫ్ గింతే అనుకుంటావు, పరిమితులు అద్దులు పెట్టుకుంటావు, లేక నీ బయటికి రాలేని అనుకుంటావు, మందులు వాడి విసుకొచ్చేస్తుంది, వాడికి హాస్పిటల్ పోతున్నావా? ఇక నా లైఫ్ గింతే అనుకుంటున్నావా? నేను నీకు ఆశ్చర్యపడాలని అనుకుంటున్నావా? ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికలు వాడు వినగాక. అందుకంటే ఈ రోజున
నా బాధ ఎలా ఎడతగినదయ్యాను, నా గాయములు ఎలా ఘోరమైనదయ్యాను, అది స్వస్థ నొందకపోనేలా నిత్యము నువ్వు నాకు ఎండమౌదులు అవుదువా, నిలువని జలములు అవుదువా, ఇలాగే నాకు నార్మల్ రూపం రాదా? ఈ ఆస్తమా, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి, మరణకరమైన వ్యాధులు, అల్సరు, బెల్ షుగరు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, అంటే నా పరిస్థితి ఇంతేనా? అంటే ఎప్పటికీ నేను ఎండమౌదులు అవుతున్నా, నిలువని ఒక మాట ఇక్కడ ఏమన్నాను, నిలువని జలమవుదునా అంటే ఎప్పటికీ ఇలా ఉండిపోవలసిందేనా? ఎప్పటికీ అద్దెంట్లో ఉండాలా? ఎప్పటికీ కష్టాలు ఉండాలా? ఎప్పటికీ అప్పులో ఉండాలా? ఒక్కొక్కసారి నీకు తలంపులు రావాలన్నట, అరే ఎప్పటికీ ఇలా ఉండిపోవలసిందేనా నేను? అందుకే ఇక్కడ చూడండి 19 చూడండి, 18 ప్రార్థన చేస్తాడు, నా బాధ ఎలా ఎడతగినదయ్యాను, ఒకటి పోతే ఒకటి అనేక సమస్యలు, బాధలు వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ 18 చూస్తే, కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నువ్వు నా సన్నిధి నిలిచినట్లు నేను తిరిగే రప్పింతును. నువ్వు నా తట్టు తిరిగిన ఎడల అంటే ఈ కష్టాల్లో, బాధల్లో దేవుడు నీ ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన వినడమే కాదు, నా ప్రార్థన విని జవాబిచ్చి ఇలాగ నన్ను విడిపిస్తాడని నువ్వు దేవుని ఎదుకు రావాలన్నట. దేవుడు ఉన్నాడని, వెతికి ఫలమిస్తాడని నువ్వు నమ్మవాలని కదా, నమ్మే ప్రార్థన చేయని దేవుడు చెప్తాడు ఈ రోజున. సహోదరి సహోదరుడా, అందుకే నువ్వు భయపడొద్దని దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఎవి నీచములు ఎవి ఘనములు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవాలని కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. ఎవి నిత్యములు ఎవి ఘనములు గుర్తుపట్టాలంట, ఏది నిజం ఏది సత్యము. ఆత్మ సంగం చెప్తారు మాట చెవికలు వాడుకుని కాక. కొంతమందిని విమర్శిస్తారు, కొంతమంది ఎగతలు చేస్తారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు నీ జీవితంలో. కానీ దేవుడు చెప్తాడు, నువ్వు భయపడిన అవసరం లేదు. ఆత్మ సంగం చెప్తారు మాట చెవికలు వాడు వినగాక. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, ఎవి నిత్యములు ఎవి ఘనములు గుర్తుపడితే నువ్వు ఆయన నోటి వల్ల మారిపోతావట. అందుకే ఇర్మీయా మారిపోయిండు. ఇర్మీయా నీకేం కనబడుతున్నది? బాధల చుట్టూ చూ, ఓకే డన్, నీకు చెప్పిన వాక్యం నెరవేర్చు. వాక్యం అంటే దర్శనం. నీకు ఏదైతే చెప్తున్నానో అంటే ఇర్మీయాకి ఏ సంబంధం ఉంది? వెలకించుటకు, విరగొట్టుటకు, నాటుటకు, నశింపచేయడకు, దేశాల మీద అధికారం ఇచ్చేసిండు. ఏదంటే అది జరగాలి ఇర్మీయా చెప్తే. అంటే ఇర్మీయా పట్ల దేవుడు ఏ ప్రాణిక కలిగి ఉన్నాడో, ఏ దర్శనం కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుచున్నాడు. ఈ రోజున ఇర్మీయా పట్ల ఉన్న దర్శనము, ఏ దర్శనం కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు. ఈ రోజున నేను స్వస్థపరచాలని, విడిపించాలని, నీ కన్నీళ్లు తుడవాలని, ఎక్కడ ఓడిపోయి తల దించుకున్నావో అలాగే బయటికి తీసుకురావాలని దేవుడు ఆతురపడుచున్నాడు. అందుకే ఏమనగా ఖడ్గము నీ చుట్టూ ఉన్న ప్రదేశము, నీ చుట్టూ ఏం పొంచున్నాయి, ఏ కేసులు ఉన్నాయి, ఎక్కడ స్టక్ అయిపోయినావు, ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ తల దించుకున్నావు, ఇదే నా లైఫ్ అనుకుంటున్నావా, ఇదే నా జీతం అనుకుంటున్నావా? ఆత్మ సంగం చెప్తారన్నమాట చెవికల వాడు వినగాక. సహోదరి సహోదరుడా, నువ్వు భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తారన్నమాట చెవికల వాడు వినగాక. అందుకే అంటే లోకంలో కలిగిన గనుల కంటే శ్రేష్టమైన పేరు పెడతారట. అందుకే చూద్దాం, ఎవి నిత్యములు ఎవి ఘనములు గుర్తుపట్టాలి. ఎప్పటికి మనం నెగిటివ్గా మాట్లాడద్దు, ఎప్పటికీ అవిశ్వాసం కలిగి ఉండొద్దు, ఎప్పటికి మనం నిర్లక్ష్యంతో ఉండొద్దు. దేవుడు ఉన్నాడని, వెతుకోరికి ఫలమిస్తాడని నమ్మవాలని కదా. నువ్వు నమ్మే మందిరానికి రా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడని ఒక ఆశతో రావాలట. దేవుడు అంటాడు, దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తాను దేవుడు చెప్తాడు. ఆత్మ సంగం చెప్తాను మాట చెవికలు వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటాను ఈ రోజున దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవి నిత్యములు ఎవి ఘనములు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వల్ల ఉందువు. వారు నీ తట్టుకు తిరగవాలని కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ తన ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారం, అప్పుడు నిన్ను అంటే నేనంటే ఇర్మీయాకి చెప్తాడు. ఇర్మీయాకి ఏం చెప్తాడు? ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించడకు, నిన్ను విడిపించడకు నేను నీకు తోడై ఉందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నేను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలను, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా. ఇర్మీయాకి ఏ పునాది ఉన్నది? ఇత్తడి ప్రకారం పునాది ఉన్నది. ఇప్పుడు చూడండి, మట్టి కూడా కంపడవలు కడితే కూలగొట్టవచ్చు. ఇత్తడి ప్రకారముగా అంటే ఇర్మీయాకి ఎలాంటి పునాది వేసిండు?
ఎలాంటి కాపుదల ఉంది? ఇత్తడి ప్రకారం పునాదిగా వేసినట. ఇత్తడి ప్రకారముగా అంటే ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారం అంటే అది ఎవరు దాన్ని పడగొట్టడానికి వీల్లేదు. ఈ రోజున సహోదరి సహోదరుడా, ఏవి నిత్యములు ఏవి గణములు అంటే దీని అర్థమైంది. ఏవి నిత్యములు ఏవి గణములు అంటే ఏంది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నువ్వు గ్రహిస్తే ఈరోజు నీకు ఎలాంటి పునాది ఉన్నది, ఎలాంటి కాపుదల ఉంది? నీకు పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా దేవుడిని చుట్టూ అగ్ని కంచెగా ఉన్నాడట. కానీ అపవాది కష్టాలు బాధలు చూపించి ఇక దేవుడిని వదిలేసి దేవుని ప్రార్థన వెళ్ళి దేవుడు నీకు ఎందుకు జరుగుతుందని వాడు అనేకమైన చెవికడ కొరుకుతూనే ఉంటాడు. ఎవరైతే బలహీనం ఉంటారో వాళ్ళ ద్వారా దేవుడు అపవాది మాట్లాడతాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు కాక ఈ రోజున వారు నీతో యుద్ధం చేస్తారు. ఈ రోజున నీతో ఏ యుద్ధం చేస్తుంది? ఈ రోజున కష్టాల, బాధల, ఇబ్బందుల, అప్పుల, గొడవల, స్థలం కబ్జా చేసేలా, ఇవాం జరగలేదా, జాబు రాలేదా, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, పొత్తి కడుపుల నొప్ప, కంతులు గడ్డల, అల్సర, ఏదైనా ఒక సమస్య. కానీ ఇక్కడ ఏమంటాడు? వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను జయింపలేకపోదురు. ఈ రోజున ఎన్నో రీతిలుగా అందుకే ఐగుప్తులు, తాహమనసులు, అంటే రకరకాలుగా అక్కడ చూసుకుంటే ఏమనగా ఖడ్గము మీ చుట్టూన్న ప్రదేశం మునిగివేయవచ్చుతున్నది. ఈ రోజున నీతో ఏ సమస్య లాంటి యుద్ధము లాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు అలాగే నేను విడిపించబోతున్నాడట. దుష్టుల చేతుల నుండి, బలాత్కార చేతుల నుండి దేవుడు నేను విడిపిస్తాడు. అంటే అపవాది వేసే బంధకాలు, అపవాది ఏ సమస్యలతో నేను ఇబ్బంది పెడుతుందో అపవాది చేతులకు వెళ్ళి బలాత్కారులు నోరు పెడితే ఏం మాట్లాడుతారో తెలియదు, వాళ్ళందరి చేతులకు వెళ్ళి దేవుడు నేను విడిపించబోతున్నాడు. అందుకే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలెము. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విననుగాక. సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు చెప్తాడు ఉదయకాల సమయంలో నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విననుగాక. అందుకే అంటాను ఈ రోజున ఏమనగా నీ చుట్టూన్న ప్రదేశములు ఈ ఖడ్గము మునిగిపోతున్నది. ఖడ్గం వాక్యం, ఆది వాక్యం దేవుడు అయి ఉండే ఈ రోజు నీ చుట్టూ ఏ సమస్యలు పొంచుకొచ్చి వస్తున్నాయో దేవుడు అలాగే విడిపించబోతున్నాడట. అక్కడ ఎలీషా అంటాడు, దయచేసి ఈ వ్యక్తి వీడు చూసినట్లు వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థించినప్పుడు మరి అతని కళ్ళు తెరవగానే ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని రథములతో ఉన్నట్లుగా అక్కడ కనబడుతుంది. ఈ రోజున నీ చుట్టూ ఇత్తడి ప్రకారంగా అగ్ని మైదానంగా నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు దేవుడు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడిని కాక. సరే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, యుద్ధకాల సమయంలో ప్రభా ఈ మాటలు వినడానికి నీ కృపను చూపించిన దేవానికి వందనాలు తండ్రి. మరి ఈ రోజున ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు ప్రతి పరిస్థితుల్లో నువ్వు చెప్తున్నావు యేసయ్య. ఇగో దుష్టుల చేతులకు వెళ్ళి, బలాత్కాల చేతులకు వెళ్ళి నేను విడిపిస్తానని చెప్తున్నావు దేవా, నీకు వందనాలు. యేసయ్య నీ ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మని అగ్గింతో తాకమని అడుగుతున్నా. ఇప్పుడే ఇంచెడు మెరకలు జరిగినట్లు నేను ప్రార్థిస్తున్నాను. ఆ గలిబిలు చేసే దుష్టుని బులకం బంధించేస్తున్నా. నా యేసయ్య నీ ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. ఇప్పుడే ఇంచెడు మెరకలు జరగాల ప్రభా. న్యూ బిగినింగ్ పరిశుద్ధాత్మని అగ్గిని తాకమని అడుగుతున్నా. ఇప్పుడే వాళ్ళ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్న తండ్రి, నీకు వందనాలు. ఇక ఐగుప్తులు, నేపనసులు, తాహపనసుల్లో మీరు ప్రకటన చేయండి. ఏమనగా మీ చుట్టూన్న ప్రదేశంలో ఈ ఖడ్గము మీ చుట్టూ ప్రదేశం మింగిపోయిపోతున్నది. మీరు లేచి ధైర్యం తెచ్చుకోమంటున్నావు దేవా. ఆ విశ్వాసం పట్టుకుని నిరీక్షణ కలిగి ఉండండి. మీ మనసు, మీ హృదయాలు నిబ్రంగా ఉంచుకోండి. నేను మీకు విడుదల ఇస్తా అంటున్న దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రోజున ఏవి నిత్యంలో ఏవి ఘనములో గుర్తుపట్టే అయ్యా మా ఆత్మ కళ్ళు తెరవండి అయ్యా, మా ఆత్మ చెవులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఏ కంటికి కనబడింది, చెవులకు వినబడింది, హృదయానికి అర్థం కాంతి మాకు ఏదో ఉన్నది తండ్రి. అయ్యా ఎక్కడిది మా టైం ఎక్కడైతే వృధా చేసుకుంటున్నామో ప్రభా, వాక్యం చదవగా, ప్రార్థించగా, నీతో గడపక, నీతో సావాసం చేయక, ప్రతి సమస్యని ఎదుకు తీసుకొచ్చి అయ్యా మరి దాని విషయంలో ప్రార్థించక, నీ ఆధారపడక, నీ కొరకు కనిపెట్టుకోనక, నీ చిత్తం తెలుసుకోక, ఎక్కడైతే మేము అయ్యా పరిగెత్తి అలసిపోయినామో మరోసారి ప్రభా మాకు దర్శించమని అడుగుతున్నా తండ్రి. ఇగో నీ జ్ఞానం మాకు కావాలి యేసయ్య. ఇక నా ప్రజలు నా జ్ఞానం లేక అంటున్నావు కాబట్టి ప్రభులకి మేలు బయటికి రావాలా తండ్రి.
మాకు చూపించమని జ్ఞానం మాకు దయచేయమని అడుగుతున్నా. పరిశుద్ధాత్ముల నీ అగ్నితో తాకమని అడుగుతున్నా తండ్రి. ఎవి నిత్యములు ఎవి ఘనములు గుర్తుపట్టి నేల నిత్యంకెళ్ళి తేలికెళ్ళి దేవనాన్ని విడిపిస్తారు. ఎడతగిన బాధ అయ్యాను, ఎండమవులవుదునా, నిలువని జలమవుదునా, ఇప్పటికి నా పరిస్థితి ఇంతనా, ఇలా ఉండిపోవలసిందేనా అని ఇరిమయ బాధపడుతుండగా, ఇరిమయ ఏది నిత్యములు ఏవి ఘనములు గుర్తుపడితే నీత్యము లాంటి నా జీవితాన్ని ఘనంగా మార్చేస్తారని ఎప్పుడైతే ప్రభా నమ్మితే వాళ్ళ చేతులు అద్భుతాలు చేస్తుంటున్నది. వాళ్ళకి వందనాలు. ఎవరైతే మరణ పడక మీద ఉన్నారో, ఐస్లో ఉన్నారో, ఊపిరితిత్తులు పాడైపోయినాయా, గుండె పాడైపోయిందా, లివర్లు పాడైపోయినాయా, నీళ్ళు అవయము పనిచేస్తలేదా, ఇంక వివాహం జరగలేదా, సంతానము లేదా, జాబ్ లేదా, ఇల్లు కట్టుకోలేకపోతున్నావా, వాళ్ళు ప్రభా నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవసరతలో ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ విడిపించమని అడుగుతున్నా. స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తున్న గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. కనిపెగలిగా మనకి ముషుదల కమ్మది కమ్మదాల కమ్మ నరునికి మాందరి చేమ వానమత రుద్రామ శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవేశిస్తున్న స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తున్న గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న భారవదాత్మతులుగా నీ ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య నీ ఆసం తీసుకు తాకమని అడుగుతున్నాను. ఇప్పుడే ఇంచడి మెరకలు జరుగునట్లు నీ ప్రార్థిస్తున్న తండ్రి. ఆ తిమ్ముర్లు మంటలు ఆ సురుకు పోట్ల నుండి విడుదల దయచేయండి. హృదయంలో కలుషం పెట్టుకొని మీ మాటలకు వాళ్ళకు మాట్లాడి చూసిన వాళ్ళకు వణుకుడు పుట్టినట్లు ప్రార్థిస్తున్న. ప్రతి బలత్కార నోరులో ముయ్యబడినట్లని ప్రార్థిస్తున్న తండ్రి. సమస్త విధములైన నీ అభిషేకంతో నింపండియ్యా. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతలు ముట్టి స్వస్థపరచండి. ఎవరు సిక్నెస్ అని కాడు విరగొట్టండి. ఎవరి దేవులో ఏది రక్తం తక్కువ ఉందో నీ రక్తం వరకు దయచేయమని అడుగుతున్నా. బలైన సొలు నీ బలాన్ని, శక్తిని సొలు నీ శక్తిని కుమ్మరించండి. ఏ ద్వారాలు మూసుకుపోయినాయో ఆ ద్వారాలు తెరవండి యేసయ్య. ఇక రేపు జరిగే కార్యక్రమం కొరకు, రేపు జరగబోయే ఆరాధన కొరకు, మీటింగ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణాన్ని ఆదరించుకో ప్రభా. ఇక నువ్వు మాకు తోడుగున్నావు అంటానికి రుజువు ప్రభనైనా, నువ్వు నా మనవి ఆలకిస్తున్నావు అంటానికి రుజువు, నువ్వు మాకు తోడుగున్నావు అంటానికి రుజువు. రేపు ఆ మీటింగ్ను ప్రభావ మహిమకరంగా ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి. వాతావరణాన్ని ఆదరించుకో ప్రభా. మేఘం పెట్టమని అడుగుతున్న తండ్రి. నువ్వు మా మధ్యలో ఉన్నావు అంటానికి రుజువు రేపు ఒక మేఘం పెట్టమని అడుగుతున్న తండ్రి. అన్ని రంగులుగా విడుదల ఇచ్చండి ప్రభా. సంఘంతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో ఆ సేవకుని హృదయంలో నీ దేవోక్తులు పెట్టమని అడుగుతున్నా తండ్రి. అన్ని రంగులకే విడుదల ఇచ్చండి. నువ్వు మహిమపరచబడాలి తండ్రి. ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో, ఎవరు ఏ బిడ్డలకైతే విడుదల వేయాలనుకుంటున్నావో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. ఈ ప్రాంతంలో మొదలు బలవంతుని బంధిస్తున్నా. నువ్వు బంధించినది కొందనాలు నీ సమాధానం రిలీజ్ చేస్తున్నా. అన్ని రంగులకి విడుదల వచ్చింది. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. అన్ని జీవంతో నింపమని, ప్రార్థనాత్మ దయచేయమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యం ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినాక సాయంత్రం లైవ్లో కలుసుకుందాం. ఆత్మ సంఖ్య చెప్తారన్నమాట. చెప్పగలవాడు విననిగాక.